హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. రిచ్ ప్రోటీన్స్ ఉన్న కర్రీ, చోలే మసాలా కర్రీ. అలానే చోలే అంటే పెరుగుతో చేసిందన్నమాట. ఇది దహి చోలే మసాలా కర్రీ అయినా కూడా అనొచ్చు. నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఈ రెసిపీ వచ్చేసి బగారా రైసు, ప్లెయిన్ రైసు, లేదంటే చపాతీలకి, పూరీలో కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్. అయితే నేను ఏ విధంగా చేశాను చూడండి. నేనైతే ఒక కప్పు శనగలు తీసేసుకొని నానబెట్టేసుకున్నాను బాగా. మనం మార్నింగ్ చేసుకున్నాను, నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. లేదంటే నైట్ చేసుకున్నామంటే ఈవినింగ్ వరకు మార్నింగ్ నానబెట్టేసుకుంటే ఈవినింగ్ వరకు బాగా నానిపోతాయి. ఇలా నానిపోయిన తర్వాత నేనైతే కుక్కర్లో ఉడికించేసుకున్నాను. అందులో సాల్ట్, పసుపు వేసి ఉడికించేసుకున్నాను. మనం విజిల్స్ అంటే 3 విజిల్స్ వస్తే, 4 విజిల్స్ వస్తే, అంటే ఉడకపోతే ఇంకొక 2 విజిల్స్ అయినా పెట్టుకోవచ్చు. నేను 4 విజిల్స్ పెట్టి ఉడికించేస్తున్నాను. అంటే బాగా నానిపోతాయి కదా, మార్నింగ్ నానబెట్టేసాను కాబట్టి అందుకని బాగా నానిపోయాయి. చూడండి, ఈ విధంగా ఉడికిపోయాయి అన్నమాట. ఇలా ఉడికిపెట్టిన శనగలు వచ్చేసి తీసేసుకొని కొన్ని పక్కన తీసి పెట్టేసుకోవాలి మనం. చూడండి, ఉడికిపోయి మన చేతి ఇలా ప్రెస్ చేయగానే ఇది అయిపోతాయి కదా, అందుకని కొన్ని శనగలు వచ్చేసి పక్కన తీసి పెట్టేసుకున్నాను. కప్పులో కొన్ని శనగలు పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇలా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు తీసుకున్నాను అనమాట. పెరుగు వేయడం వల్ల ఏంటంటే క్రీమీగా వస్తుంది అనమాట, స్మూత్ పేస్ట్ తయారైపోతుంది మనకి. ఈ శనగలు పెరుగు వేసి బాగా మెత్తటి పేస్ట్ లాగా చేసేయాలన్నమాట. చూడండి, మనకి ఐస్ క్రీమ్ వస్తుంది కదా, స్మూత్గా పేస్ట్ ఆ విధంగా వస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది. పేస్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, పెరుగు అంటే కొంచెం కర్రీ అనేది థిక్నెస్ కూడా వస్తుంది అన్నమాట ఈ పేస్ట్ వేయడం వల్ల. చూడండి, ఇవి పక్కన పెట్టేసుకున్నాను. ఒక కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేసుకున్నాను. చెక్క, జీలకర్ర వేసుకున్నాను. లవంగాలు అయితే వేయలేదు, చెక్క, జీలకర్ర వేసేసుకొని వేయించేసుకున్న తర్వాత ఒక ఆనియన్ అయితే సన్నగా తరిగిన ఆనియన్స్ వేసేసుకున్నాను. ఇలా వేగుతున్నప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత కూడా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేయించేసుకోవాలి. లేదంటే కర్రీ అనేది అంత టేస్టీగా ఉండదు, పచ్చి వాసన వస్తూ ఉండమాట, తినడానికి అంత ఇష్టపడ్డాం. అందుకని అల్లం వెల్లుల్లి ఎంత బాగా వేయిస్తే అంత బాగుంటుందన్నమాట కర్రీ, ఏ కర్రీ అయినా సరే. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత టమోటా పేస్ట్ ఉంది కదా, టమోటా పేస్టు, టమోటాలు ఒకటి తీసుకొని మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లాగా తయారైపోయింది. ఆ టమోటా పేస్ట్ అనేది వేసేసుకున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులో కారం, ధనియాల పౌడరు, ఇంకా జీలకర్ర పొడి వేసేసుకోవాలి. సాల్టు, పసుపు అవన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్లోనే వేసేసుకోవాలి అవన్నీ. మన టమోటా పేస్ట్ వేయంగానే ఇవన్నీ వేసేసుకోవాలి. సాల్ట్ కూడా మనము చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మనం ఉడికించేప్పుడు వేసుకున్నాం కదా, ఆ సాల్ట్ చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇలా ఈ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది చూసారా, ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే బాగా వేగిపోయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది కొంచెం, అప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. టీ గ్లాస్ కదా, చిన్న టీ గ్లాసు, ఆ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా మిశ్రమాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత చూడండి, ఆయిల్ అంతా రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు మనం చేసి పెట్టుకున్న పేస్ట్, శనగలు, పెరుగు వేసి ఆ పేస్ట్ వేసేసుకోవాలి. చూడండి, అసలు మంచి థిక్నెస్, అసలు మంచి ఆ టేస్ట్ వేరేగా ఉన్నట్టుంది. కొంచెం డిఫరెంట్ మాట, రోజులాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా మనం తయారు చేసుకొని ప్రిపేర్ చేసుకొని తినచ్చు అనమాట హ్యాపీగా. అసలు చూడండి, టేస్ట్, ఆ టెక్స్చరు అసలు చాలా బాగుంది, ఆ థిక్నెస్ కూడా అసలు బాగుంది. చూడండి, ఇలా పేస్ట్ వేసేసుకున్న తర్వాత వాటర్తో సహా శనగలు అయితే అన్నీ వేసేసుకోవాలి. శనగలన్నీ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే ఒక మిశ్రమాన్ని కలుపుకోవాలన్నమాట. అలా ఒకసారి కలిపి పెట్టేసుకొని ఉంటుంది. కొద్దిగా గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు సిమ్లోనే మనం
చూడండి మూత పెట్టేసేసుకొని మనం ఒక 10 నిమిషాలు సిమ్లోనే పెట్టి ఉడికించేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి రిలీజ్ అవుతూ ఉంటుంది, తేలుతూ ఉంటుంది అనమాట. అలా అనమాట. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర అంటే కొత్తిమీర చల్లేసుకోవచ్చు, లేదంటే కరివేపాకు ఉంటే కరివేపాకైనా చల్లేసుకోవచ్చు. టేస్ట్ అది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి 10 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఎలా ఉంటుంది చూడండి. కర్రీ అనేది రెడీ అయిపోవచ్చుని. కొద్దిగా కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. మంచి స్మెల్ వస్తుందన్నమాట కస్తూరి మేతి వేయడం వల్ల. చూడండి అసలు ఆ కలరు, ఆ టేస్ట్ అబ్బా చపాతీ లేకైతే చాలా బాగుంటుంది. చపాతీ లేకనే కాదు, బగారా రైస్, ప్లెయిన్ రైస్ లేకనే చాలా బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకెన్ని కాలేజ్ సర్వ్ చేసుకోవడం వేడి ఆ చపాతీలు, ఆ వేడి కర్రీ వేసుకుని అబ్బా టేస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియో వెళ్దాం. బాయ్ ఫ్రెండ్స్.